5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన విధానం అసలు ఏం బాగోలేదన్న. అసలు ఇక్కడ ఎమ్మెల్యే చూస్తే అసలు గెలడం తప్ప ఇక్కడికి వచ్చి పరిపాలన ఎలా ఉంది, ఈది కొలలు ఎలా ఉన్నాయి, ఇవేవి లేవు అసలు. జగన్మోహన్ రెడ్డిని ఎంతో ఎక్స్పెక్ట్ చేసాం. అంటే కొత్త కదా లాన్లా చేస్తాడని ఎక్స్పెక్ట్ చేసాం, కానీ అంత లేదు. ఎందుకంటే రౌడీజం, గోండాయిజం, తర్వాత ఉద్యోగాలు అన్నాడు. కనీసం ఈ 5 సంవత్సరాల్లో ఒక కంపెనీ పెట్టినా ఎంతో కొంతమందికి జాబులు వస్తాయి. అలా చదువు వచ్చినోడు కూడా చదువు రాకున్నాడు జొమాటోలు పేపర్లు వేసుకోవడం, లేకపోతే ఏదో తాపీ పనికి వెళ్ళిపోవడం, ఏదో చెరువు పనులకి వెళ్ళిపోవడం, ఏదో చేస్తుంటారు. కొండపల్లి శ్రీనివాసరావు నిలబెట్టారు కాబట్టి, ఎందుకంటే ఇతను కొత్త కాబట్టి మంచి చేస్తాడని కనిపిస్తుంది. ఎందుకంటే వైఎస్ఆర్ ఎమ్మెల్యే కన్నా చాలా బెటరు. ఎందుకంటే చంద్రబాబు మంచి నిర్ణయం తీసుకున్న ఎమ్మెల్యే మీద, కొండపల్లి శ్రీనివాసరావు మీద. అతను మంచి యువకుడు, యూత్ నాయకుడు, కుర్రోడు కనుక అందరికీ మంచి చేస్తాడు. పొల్లర్సి గెలిచేస్తాం ఏం గెలిచేస్తాడు. అతని మీద ఏ రేట్లు కొండపల్లి శ్రీనివాసరావు నిలబెట్టారు కాబట్టి యూత్ కుర్రాడు ప్రతి ఒక్కరి సమస్య తెలుసుకుంటారు. మెయిన్ కొత్త అభ్యర్థిని నిలబెట్టడం చంద్రబాబు మంచి నిర్ణయం తీసుకున్నారు కొండపల్లి శ్రీనివాసరావు.